పంచాయతీ ఎన్నికలకు కౌంట్ డౌన్ ప్రారంభమైంది. మరికొన్ని గంటల్లో పోలింగ్ షురూ కానుంది. ఇప్పటికే అభ్యర్థులు జోరుగా ప్రచారం నిర్వహించగా 48 గంటల ముందే మైకులు మూగబోయాయి. ఫలితాలు వెలువడే వరకు మద్యం దుకాణాలు బంద్ కానున్నాయి. అధికార యంత్రాంగం పోలింగ్ ప్రక్రియకు సంబంధించిన ఏర్పాట్లలో నిమగ్నమై ఉంది. పోలింగ్ నిర్వహించే పీఓలు, ఏపీఓలకు శిక్షణ ఇచ్చారు. మండలాన్ని జోన్లు, రూట్లుగా విభజించారు. పోలింగ్ సామాగ్రిని మండల కేంద్రంలోని ప్రత్యేక గదుల్లో భద్రపరిచారు. బందోబస్తు కోసం పోలీసులను పోలింగ్ కేంద్రాల వారీగా కేటాయించారు. మండల కేంద్రాలు డిస్ట్రిబ్యూషన్, రికవరీ సెంటర్ను ఏర్పాటు చేశారు. ఇవాళ పోలింగ్ సామాగ్రిని, ఉద్యోగులను గ్రామ పంచాయతీలకు తరలించనున్నారు. మొదటి విడతలో 189 మండలాల్లోని 4235 గ్రామ పంచాయతీలకు పోలింగ్ జరగనుంది. ఈ విడతలో మొత్తం 56,19,430 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. వీరిలో 27,41,070 మంది పురుష ఓటర్లు ఉండగా 28,78,159 మంది మహిళా ఓటర్లు ఉన్నారు. ఎన్నికల నిర్వహణ కోసం 37,562 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఓటర్లు సులభంగా ఓటు వేయడానికి అవసరమైన అన్ని మౌలిక వసతులు కల్పించినట్లు ఎన్నికల సంఘం వెల్లడించింది. పోలింగ్ ప్రక్రియ పూర్తయిన అదే రోజు మధ్యాహ్నం ఓట్ల లెక్కింపు చేపట్టి అనంతరం ఫలితాలను ప్రకటించనున్నారు. ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా కఠిన భద్రతా ఏర్పాట్లు చేసినట్లు అధికారులు తెలిపారు. ఇక ప్రచారం ముగియటంతో అభ్యర్థులు ఓటర్లను ప్రలోభపెట్టే ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు. ఓటర్లను మచ్చిక చేసుకోవటానికి ఎన్నికల ముందు రోజు రాత్రి, తెల్లవారుజామున మద్యం, నగదు పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నట్లు సమాచారం. ఇందుకోసం రహస్య ప్రదేశాల్లో డబ్బు, మద్యం డంప్ చేసుకుంటున్నారు. ఒక్కో ఓటుకు ఏరియాను బట్టి 1000 నుంచి 3000 రూపాయల వరకు పంచేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకున్నారు. ఇందుకు సంబంధించిన ఓటర్ల జాబితాను తయారు చేసుకుని గుట్టుచప్పుడు కాకుండా ఓటర్లకు చేరవేసేందుకు రంగం సిద్ధం చేశారు.